హాయ్ ఎవ్రీవన్. చంద్రబాబు నాయుడు ఏపీ రాజకీయాల్లో చరిత్రను సృష్టించిన నాయకుడు. చిన్న వయసులోనే సీఎం అయిన చరిత్ర అతని సొంతం. ఎప్పుడు భవిష్యత్తును ముందుగానే ఊహించి అడుగులు వేస్తూ కదిలిన తీరు, రాజకీయాల్లో తెచ్చిన మార్పు, ప్రపంచ స్థాయి నేతగా ఎదిగిన వైనం అందరికీ ఆదర్శం, ఆంధ్రులకు గర్వకారణం. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ కోసమే అంకిత భావంతో పనిచేశారు. ఐటీ టెక్నాలజీ ప్రాముఖ్యతను అందరికంటే ముందే గ్రహించి సైబరాబాద్ను సృష్టించారు. 4సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఈ విజనరీ లీడర్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఈ తరం యువత తెలుసుకోవాల్సిన ఎన్నో విషయాలతోటి మీ ముందుకొచ్చాను. తిరుపతి జిల్లా నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20వ తేదీన శ్రీ నారా ఖర్జూరప్ప నాయుడు అమ్మనమ్మల గారికి పెద్ద కుమారుడిగా జన్మించారు. వీరికి ఒక తమ్ముడు, 2 చెల్లెళ్ళు. నారావారిపల్లెలో స్కూల్ లేకపోవడంతో పక్క గ్రామమైన శేషాపురం నడుచుకుంటూ వెళ్లి మొదటి 5 తరగతులు ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. తరువాత 6 నుంచి 9వ తరగతి వరకు చంద్రగిరిలో ఉన్న జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుకున్నారు. ఇలా చదువుకునే టైంలోనే స్టూడెంట్ లీడర్గా ఉంటూ ఏవైనా చిన్న చిన్న సమస్యలుంటే పరిష్కరిస్తూ ఉండేవారు. 10వ తరగతిని తిరుపతిలో పూర్తి చేశారు. 10th క్లాస్లో స్కూల్ పీపుల్ లీడర్గా ఉండేవారు. ఇలా చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాన్ని పుణికిపుచ్చుకున్నారు. ఈ స్కూలు ప్రధానోపాధ్యాయులైన నరసింహమూర్తి గారు సిబిఎన్ గారి గురించి చెప్తూ ఏదైనా బాధ్యత సేకరణలో ముందుండేవారని, గొప్ప నాయకత్వ లక్షణాలు గలవారని అప్పట్లోనే స్కూల్ రికార్డులో రాసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అవడంతో మిత్రులతో కలిసి 2-3 నెలలు బెల్లం వ్యాపారం కూడా చేశారు. ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన తర్వాత 1972లో శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ విశ్వవిద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశారు. తరువాత పీహెచ్డీ చేద్దామనుకున్నారు, కానీ పూర్తి చేయలేకపోయారు. ఇక డిగ్రీలో ఉన్న టైంలోనే తన ఫ్రెండ్స్తో కలిసి చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతూ ప్రజల సమస్యలు, వారి జీవన విధానం గురించి తెలుసుకుంటూ ఉండేవారు. నారావారిపల్లెకి రోడ్డు సరిగ్గా లేకపోవడంతో ఆర్టీసీ బస్ మార్నింగ్ మరియు ఈవినింగ్ మాత్రమే వచ్చేవి. వర్షం పడితే అది కూడా వచ్చేది కాదట. ఇది సిబిఎన్ గారికి పెద్ద సమస్యలా కనిపించింది. దీన్ని ఎలాగైనా బాగు చేయాలి అని తన ఫ్రెండ్స్తో కలిసి ఆ రోడ్డు మార్గంలో ఉన్న అన్ని గ్రామాల యువతతో కలిసి ప్రతి శని ఆదివారాలు పనిచేసి రోడ్డు బాగు చేశారు, గుంతల్ని పూడ్చారు. ఇది సిబిఎన్ గారికి చుట్టుపక్కల మంచి పేరు తీసుకొచ్చింది. ఇక అప్పటి నుంచి ప్రతి శని ఆదివారం గ్రామాల్లో తిరుగుతూ తనలాగే సేవ చేయాలి అనుకునే స్టూడెంట్స్తో కలిసి గ్రూపులుగా ఏర్పాటు చేసి అన్ని గ్రామాలకు వారిని పంపించి ప్రతి గ్రామం యొక్క సమాచారం సేకరించి సమస్యల్లో ఉన్న గ్రామాల్లోని పనులు ఆ గ్రామ యువతతోనే పరిష్కరించేలా చేసేవారు. చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. అలాగే ఈ లీడర్షిప్ క్వాలిటీస్ చూసిన స్టూడెంట్స్ మొత్తం సిబిఎన్నే యూనియన్ లీడర్గా ఉండాలని ఎంచుకున్నారు. కానీ సిబిఎన్ గారు అన్ని కులాలను ఒక్కట్లాగే ఉంచాలని ఒక ఎస్సీ కుర్రాడిని యూనియన్ లీడర్గా నిలబెట్టి ఎంతో కష్టపడి అతన్ని గెలిపించుకున్నారట. ఇలా స్టూడెంట్స్తో కలిసి మంచి పని చేపిస్తూ మంచి పనులు చేస్తున్న సిబిఎన్ గారిని కాంగ్రెస్ పార్టీ నేతలు గమనించి కాంగ్రెస్లోకి రమ్మని ఆహ్వానించారు. కానీ బాబు గారు ఆ టైంలో బాగా చదువుకొని యూనివర్సిటీ ప్రొఫెసర్ కానీ లేదా ఐఏఎస్ ఆఫీసర్ అవుదామనుకున్నారు. కానీ ఐఏఎస్లు పొలిటీషియన్స్ దగ్గరే వాళ్ళు చెప్పింది చెయ్యాలి, అదే రాజకీయ నాయకుడిగా ఎదిగితే వారితోనే బాగా పని చేయించుకోవచ్చు మరియు ప్రజలకు సేవ చేయొచ్చు అన్న ఆలోచనతోటి తన స్నేహితులు మరియు యువజన సంఘాల సమక్షంలో పులిచెర్ల సమితి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పదవి స్వీకరించారు. కాంగ్రెస్లో ఉన్న టైంలో ఎన్జి రంగా దగ్గర పనిచేశారు. ఆ టైంలోనే ఏపీ ముఖ్యమంత్రిగా జలగం వెంకట్రావు గారు ఉన్నారు. ఆయన చిత్తూరు వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ని ఆ సభకు తీసుకురావడంతో సిబిఎన్ గారు సీఎం గారి దృష్టిలో పడ్డారు. ఆ సభలో బాబు గారికి మాట్లాడే అవకాశం కూడా వచ్చింది. వరకట్నానికి వ్యతిరేకంగా యువకులందరితోటి ప్రతిజ్ఞ చేయించారు. ఇది నేతలందరినీ ఆకర్షించింది. చిత్తూరు యువత చాలామంది యువజన సంఘాల్లో చేరడానికి ముందుకొచ్చారు. అందరి సపోర్ట్ దక్కడంతో 1975లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి టికెట్ అడిగారు. కానీ ఎమ్మెల్యే అవ్వడానికి కనీసం వయసు 25 సంవత్సరాలు కావడంతో 25 సంవత్సరాల బాబు గారికి సీనియర్లను కాదని టికెట్ ఇవ్వలేదు. ఆ తరువాత కొత్తగా ఏర్పడిన చంద్రగిరి నియోజకవర్గానికి సిబిఎన్ గారికి టికెట్ దక్కింది. ఆ ఎలక్షన్ ఫలితాలు 1978 జనవరి 27న వచ్చాయి. 2494 ఓట్ల మెజారిటీతోటి తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచారు. అలా 28 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లాలో తన చుట్టుపక్కల ఉన్న ఎమ్మెల్యేల సపోర్ట్ తోటి అప్పటి సీఎం అయిన చెన్నారెడ్డి గారిని మంత్రి పదవి ఇవ్వాలని కోరారు.
ఆయన దానికి ఒప్పుకోలేదు. కానీ కొన్ని రోజుల తర్వాత సీఎంగా చెన్నారెడ్డిని తొలగించి ఆ ప్లేస్‌లో అంజయ్య గారిని 1982లో సీఎంగా చేయడం జరిగింది. అంజయ్య గారికి బాబుగారి పనితీరు నచ్చడంతోటి ఢిల్లీ అధిష్టానంతో మాట్లాడి సినిమాటోగ్రఫీ మంత్రిగా బాబుని నియమించారు. తరువాత బాబుగారి సమర్థతను గుర్తించి సాంకేతిక విద్య, పశు సంవర్ధన శాఖ, పాడి పరిశ్రమల, చిన్న తరహా నీటిపారుదల శాఖను మంత్రిగా నియమించారు. సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్న టైంలో ఎన్టీఆర్ కుమారుడైన జయకృష్ణ సినిమా థియేటర్ విషయంలో అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవారు. అలా ఎన్టీఆర్ గారిని మొదటిసారి రామకృష్ణ స్టూడియోస్లో కలిశారు. మళ్ళీ రెండోసారి వీరబ్రహ్మేంద్ర స్వామి మూవీ షూటింగ్లో కలిశారు. ఎన్టీఆర్ గారు అప్పటి సీఎం అయిన అంజయ్య గారిని కలవడానికి అపాయింట్మెంట్ ఇప్పించారు. బాబు గారు తరచూ ఎన్టీఆర్ని కలుస్తూ ఉండడంతో ఎన్టీఆర్ గారికి బాబు గారి నిబద్ధత, రాజకీయ చాణక్యత నచ్చి తన మూడవ కుమార్తె అయిన భువనేశ్వరి గారిని ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు. జయకృష్ణ గారితో మాట్లాడించారు. కొన్ని రోజులు టైం తీసుకొని చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. ఎంతోమంది ప్రముఖుల సమక్షంలో పెళ్లి చూపులు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ వీరిద్దరూ మాట్లాడుకున్న తర్వాత 1981 సెప్టెంబర్ 10వ తేదీన సిబిఎన్ గారికి భువనేశ్వర్ గారితోటి అంగరంగ వైభవంగా పెళ్లి జరిపించారు. ఆ పెళ్లిలో ఎన్టీఆర్ అభిమానులు, చిత్తూరు నుంచి చాలామంది జనం, అలాగే సినీ ప్రముఖులు అంతా రావడంతో ఆ వచ్చిన జన సమూహంతో చిత్తూరు జిల్లాలో బాబుగారి క్రేజ్ ఆకాశాన్ని అంటింది. అలా రాష్ట్రం అంతా ఎన్టీఆర్ అల్లుడిగా, మంత్రిగా గుర్తింపు తెచ్చుకున్నారు. అమర్నాథ్ రెడ్డికి వ్యతిరేకంగా కుతూహలమ్మని జెడ్పీ చైర్పర్సన్గా గెలిపించడంతో అమర్నాథ్ రెడ్డి వర్గం సిబిఎన్ గారి మీద కోపంతో గ్రూపులు కడుతున్నాడని, రాజకీయాలు చేస్తున్నారని పిసిసి ప్రెసిడెంట్ సిబిఎన్ గారిని, అలాగే తనకు సపోర్ట్ చేసిన సి దాస్ గారిని కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. అదే రోజు ఫ్లైట్లో ఢిల్లీకి వెళ్ళి ఇందిరాగాంధీని కలిసి ఆవిడ పెట్టిన డిబేట్లో జరిగింది మొత్తం చెప్పి తన గురించి చిత్తూరు డిస్టిక్లో ఎంక్వైరీ చేయించమని చెప్పి తన మీద ఉన్న సస్పెన్షన్ని విత్డ్రా చేయించుకున్నారు. 1982 మార్చి 29 ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టారు. అధిష్టానం అనుమతిస్తే మామగారి మీద కూడా పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని మీడియాతో స్టేట్మెంట్ ఇవ్వడంతో కాంగ్రెస్ లీడర్స్లో, ప్రజల్లో ఆకర్షణ మరింత పెరిగింది. 1983 చంద్రగిరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన సిబిఎన్ గారు తెలుగుదేశం అభ్యర్థి అయిన మేడసాని వెంకట్రామనాయుడు గారి చేతిలో ఓడిపోయారు. ఎన్టీఆర్ గారు సీఎం అయ్యారు. కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉందామన్న ఉద్దేశంతో తిరుపతి వెళ్ళి తన ఫ్రెండ్స్తో కలిసి విష్ణుప్రియ అనే హోటల్ని పెట్టారు. అదే కాకుండా ఒక ఫ్యాక్టరీని కూడా స్టార్ట్ చేసి ఇక బిజినెస్ చేయాలనుకున్నారు. సీఎం అయిన 1 ఇయర్ తర్వాత ఎన్టీఆర్ గారు గుండె ఆపరేషన్ కోసం తన భార్యతో కలిసి అమెరికా వెళ్తూ పార్టీ బాధ్యతలను నాదెండ్ల భాస్కర్రావు చేతిలో పెట్టారు. కానీ కాంగ్రెస్తో చేతులు కలిపి టీడీపీ ఎమ్మెల్యేలు తనకు సపోర్ట్ చేసేలా నాదెండ్ల భాస్కర్రావు ఒప్పందం చేసుకున్నారు. అలా 1984 ఆగస్టు 16న టీడీపీ ఎమ్మెల్యేని తీసుకొని వెళ్ళి అప్పటి గవర్నర్ అయిన రామ్లాల్ను కలిసి ఎన్టీఆర్ మద్దతు కోల్పోయారని, ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉంది అని చెప్పగా తాత్కాలిక సీఎంగా నియమించారు. 30 రోజుల్లో తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకోవాలని చెప్పారు. అమెరికా నుంచి వచ్చిన ఎన్టీఆర్ గారికి ఇదెలా జరిగింది అర్థం కాలేదు. సిబిఎన్ గారు తిరుపతి నుంచి వచ్చి టీడీపీ కేబినెట్ మంత్రులతో చర్చించి టీడీపీ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యేలను హైదరాబాద్ రప్పించారు. ఎమ్మెల్యేలు మొత్తం హైదరాబాద్ చేరుకున్న తర్వాత నాదెండ్లకు కూడా సపోర్ట్ చేసిన వారిని కూడా తన సమర్థతతోటి ఒప్పించి ఎమ్మెల్యేలందరి సపోర్ట్ తోటి అప్పటి రాష్ట్రపతి అయిన జైల్ సింగ్ని కలిసి వినతి పత్రం ఇచ్చారు. అలా మళ్ళీ ఎన్టీఆర్ సీఎం అయ్యారు. ఇలా ఎన్టీఆర్ని సీఎం చేయడంలో చంద్రబాబు పాత్ర చాలా ఉంది. సిబిఎన్ గారి సమర్థతను చూసిన ఎన్టీఆర్ గారు వ్యాపారాలన్నీ ఆపేసి రమ్మని చెప్పి టీడీపీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలను అప్పగించారు. అలా 1989 వరకు టీడీపీ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన సిబిఎన్ గారు రాష్ట్రమంతా తిరిగి పార్టీ పరిస్థితిని, ప్రజల యొక్క అభిప్రాయాలను తెలుసుకోగలిగారు. ఎన్టీఆర్ గారికి అన్ని విషయాల్లో సలహాలను ఇస్తూ క్యాబినెట్తో ఎలా పనిచేయించుకోవాలో, పథకాలను ఎలా పెట్టాలో లాంటి కీలక విషయాల్లో సలహాలు ఇస్తూ ఉండేవారు. 1989లో టీడీపీ ఓటమి పాలైంది. బాబుగారు మాత్రం కుప్పం నియోజకవర్గం నుంచి 50,000 ఓట్ల మెజారిటీ తోటి గెలుపొందారు. టీడీపీ ఓడిపోయినా కూడా ఎన్టీఆర్ గారు సిబిఎన్ సలహాతోటి కాంగ్రెస్కి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటు
రాష్ట్రంలో టీడీపీ ఓడిపోయినప్పటికీ కూడా ఎన్టీఆర్ గారు సిబిఎన్ సలహాతోటి కాంగ్రెస్కు వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ని ఏర్పాటుకు కృషి చేశారు. అన్ని ప్రాంతీయ పార్టీలను ఒక్కటి చేసి ఎంపీల మద్దతుతోటి విపి సింగ్ గారిని ప్రధానమంత్రిని చేశారు. నేషనల్ ఫ్రంట్కి ప్రెసిడెంట్గా ఉన్నారు. దానితో సిబిఎన్ గారి మీద ఎన్టీఆర్కి మరింత గౌరవం పెరిగింది. ప్రతిపక్ష హోదాలో ఎన్టీఆర్ గారు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు కాంగ్రెస్ నేతలు దుర్భాషలాడడంతో తన అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే అసెంబ్లీలోకి అడుగు పెడతానని ప్రతిపక్ష నేతగా సిబిఎన్ గారిని నియమించారు. ఇదే సిబిఎన్ గారికి టీడీపీ పార్టీలో పట్టు సాధించడానికి కారణమైంది. 1985లో బసవ తారకం గారు చనిపోయిన తర్వాత ఎన్టీఆర్ లైఫ్లోకి లక్ష్మీపార్వతి గారు వచ్చారు. టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలను కట్టడి చేస్తూ తన వైపు తిప్పుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అలాగే సిబిఎన్ గారిని ఎన్టీఆర్ నుంచి దూరం చేస్తూ వచ్చారని అప్పట్లో చెప్పుకున్నారు. 1992 టైంలో సిబిఎన్ గారు హెరిటేజ్ని స్థాపించి 15 నెలలు కష్టపడి దాన్ని లాభాల బాట పట్టించారు. 1993 ఎన్టీఆర్ గారు లక్ష్మీపార్వతి గారిని తిరుపతిలో ప్రజల ముందు పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి పార్టీలో ఎవరికి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలన్నది నిర్ణయిస్తూ పార్టీ విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఎన్టీఆర్ గారిని కంట్రోల్ చేస్తుంది అనే వార్తలు వచ్చాయి. 1994 జరిగిన ఎన్నికల్లో టీడీపీ అఖండ విజయం సాధించింది. ఎన్టీఆర్ గారు మళ్ళీ సీఎం అయ్యారు. సిబిఎన్ గారికి రెవెన్యూ మంత్రి పదవి ఇచ్చారు. పార్టీ అంతర్గత విషయాల్లో లక్ష్మీపార్వతి జోక్యం పెరిగిందని ఎమ్మెల్యేలు అసహనంగా ఉండడంతో ఎమ్మెల్యేల అందరి మద్దతుతోటి 1995 సెప్టెంబర్ 1వ తేదీన 160 మంది ఎమ్మెల్యేలను వైస్రాయ్ హోటల్లో ఉంచారు. ఆ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ గారు తన ఎమ్మెల్యేల కోసం వైస్రాయ్ హోటల్కి రావడం జరిగింది. కానీ అక్కడ చెప్పులు విసరడంతో అది చంద్రబాబు నాయుడు గారే చేయించారని చాలామంది విమర్శించారు. అప్పుడు సిబిఎన్ గారు మా మామగారంటే తనకెంతో రెస్పెక్ట్ అని టీడీపీ భవిష్యత్తు కోసం ఎమ్మెల్యేలను ఇక్కడ సమావేశపరిచాను కానీ చెప్పులు విసిరేంత మూర్ఖుణ్ణి కానని వివరించారు. 160 మంది ఎమ్మెల్యేల మద్దతుతోటి అసెంబ్లీలో వినతి పత్రం ఇచ్చి తన బలాన్ని నిరూపించుకోవడంతో 1995 సెప్టెంబర్ 1న ముఖ్యమంత్రి అయ్యారు. ఈ సంఘటన దేశ రాజకీయాల్లోనే ఒక సంచలనం. ఇది జరిగిన 3 నెలలకే 1996 జనవరి 18న ఎన్టీఆర్ గారు మరణించారు. ఇక ఆ మరణానికి కారణం చంద్రబాబు నాయుడు గారే అని అపోజిషన్స్ విమర్శించడం జరిగింది. వీటన్నిటినీ ఎదుర్కొని నేను ఎందుకు ఇలా చేశానో భవిష్యత్తులో ప్రజలకు తెలుస్తుంది అని వివరణ ఇచ్చారు. అదే సంవత్సరంలో వాజ్పేయి గారు ప్రధానమంత్రి అయ్యారు. కానీ పార్లమెంట్లో తన బలాన్ని నిరూపించుకోలేక 16 రోజుల్లోనే ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు. దీనిని అవకాశంగా తీసుకున్న సిబిఎన్ గారు నేషనల్ ఫ్రంట్లోకి అన్ని ప్రాంతీయ ఎంపీల మద్దతుతోటి దేవెగౌడ గారిని ప్రధానమంత్రిగా నిర్ణయం చేశారు. సిబిఎన్ మాటలకు అందరూ కట్టుబడి ఉండడంతో 1996 జనవరి 1 నుంచి 1997 ఏప్రిల్ 21 వరకు దేవెగౌడ గారు ప్రధానమంత్రిగా పనిచేశారు. తరువాత అందరూ సిబిఎన్ గారినే ప్రధానిగా నిలబడమని కోరగా కానీ సొంత లాభం లేకుండా ప్రధాని అయితే 6 నెలలు లేదా 1 ఇయర్ లోపే ఆ పదవి పోతుందని, తర్వాత ఇటు రాష్ట్ర రాజకీయాలకు మరియు దేశ రాజకీయాలకు దూరం అవ్వాల్సి వస్తుందని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. పూర్తి ఫోకస్ మొత్తం ఏపీపైనే ఉంచారు. ప్రజల అధికారుల వద్దకు వెళ్ళడం కాదు, ప్రజల వద్దకే వచ్చి పనిచేయాలి అని ప్రజల వద్దకు పాలన అనే చట్టాన్ని మొదటిసారిగా ప్రవేశపెట్టారు. అనేక సంస్కరణలకు రూపకల్పన చేశారు. 1997 జనవరి 1న జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించారు. హలో హైదరాబాద్ నినాదాన్ని తెచ్చారు. ఏపీ ఫైల్స్ పట్టుకొని అమెరికాలో 14 రోజులు ఉండి 5 నిమిషాల అపాయింట్మెంట్ కోరిన బిల్గేట్స్ దాదాపుగా 45 నిమిషాలు పీపీటీని స్వయంగా సిబిఎన్ గారే ప్రజెంట్ చేసి మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్లో పెట్టడానికి ఒప్పించారు. ఎంతోమంది బిజినెస్ మ్యాన్స్ని కలిసి హైదరాబాద్లో కంపెనీలు పెట్టమని రిక్వెస్ట్ చేశారు. 1998లో నిర్మించిన సైబర్ టవర్స్ తోటి హైదరాబాద్కి, ఏపీకి భారతదేశ వ్యాప్తంగా పేరు వచ్చింది. అనేక కంపెనీలు ఏపీలో పెట్టడానికి ముందుకు రాగా అడవులుగా ఉన్న భూములను మార్చి హైటెక్ సిటీగా నిర్మించారు. భవిష్యత్తులో ఎవరు వచ్చినా మార్చలేని ఎకో సిస్టమ్ క్రియేట్ చేశారు. ఇలా ఐటీ రంగంలో 50,000 ఉద్యోగాలు కల్పించారు. అప్పట్లో ఏపీలో కేవలం 30 ఇంజనీరింగ్ కాలేజెస్ మాత్రమే ఉంటే వాటి సంఖ్యను 350కి పెంచారు.
ఐటీ రంగాన్ని విపరీతంగా అభివృద్ధి చేశారు. ఇక ఆడపిల్లలు ఇంట్లో కూర్చోకూడదని కొన్ని ఉపాధి పథకాలను కూడా ప్రవేశపెట్టారు. కుటుంబ నియంత్రణ పాటించిన వారికి 5,000 రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేయించారు. ఏపీలో అభివృద్ధిని పరుగులు పెట్టించారు. 1999లో వచ్చిన ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని 155 ఎమ్మెల్యే సీట్లను గెలిచి మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. 29 ఎంపీ సీట్లను సాధించి బీజేపీకి సపోర్ట్ చేసి ఎన్డీలో జాతీయ కన్వీనర్గా పనిచేశారు. ఐబీఎం, డెల్, డెలాయిట్, ఆర్కిల్ లాంటి గొప్ప కంపెనీలు తేవడానికి గ్లోబల్ సీఈఓలను కలిసి ఒప్పించారు. అమెరికా మాజీ అధ్యక్షుడైన బిల్ క్లింటన్ని హైదరాబాద్కు తీసుకొచ్చారు. ఆ మీటింగ్లో బిల్ క్లింటన్ మాట్లాడిన మాటలు యూట్యూబ్లో అవైలబుల్గా ఉన్నాయి, ఒక్కసారి చూడండి. చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తూ తను ఇచ్చిన స్పీచ్ యొక్క స్లైడ్స్ నాకు దొరికితే బాగుండన్నట్లుగా చెప్పడం జరిగింది. ఎప్పుడు ఊహించనివి ఎన్నో గొప్ప మార్పులు జరిగాయి. 2000 సంవత్సరంలో నీరు మీరు మొదలుపెట్టి భూగర్భ నీటి పెంపు కోసం పనిచేశారు. అదేవిధంగా రైతు బజార్లను ఏర్పాటు చేసి నూతన అధ్యాయానికి నాంది పలికారు. 2002లో అబ్దుల్ కలాం గారి పేరు రాష్ట్రపతి పదవికి రికమెండ్ చేశారు. పదవులు ఇష్టపడని అబ్దుల్ కలాం గారిని స్వయంగా సిబిఎన్ గారే ఒప్పించి రాష్ట్రపతిని చేశారు. 2003లో అక్టోబర్ 1న తిరుపతి బ్రహ్మోత్సవాలకు వెళ్తున్న సిబిఎన్ గారిని నక్సల్స్ చంపడానికి ప్రయత్నం చేశారు. తీవ్ర గాయాలతోటి బయటపడ్డారు. ఈ ప్రమాదం జరిగిన తర్వాత విజన్ 2020 పేరుతోటి ప్రణాళిక రూపొందించారు. గ్రామాల్లో ఉపాధి కల్పించడం, వైద్యాన్ని ప్రైవేటీకరణ చేయడం లాంటివి చేశారు. కానీ వ్యవసాయం పట్టించుకోలేదు అనే ఆ రోజుల్లో అపోజిషన్ పార్టీస్ బాగా ప్రచారం చేశారు. పంటలకు సబ్సిడీ ఇవ్వకపోవడం, ఎరువులు దొరకకపోవడం రైతుల్లో వ్యతిరేకతను పెంచాయి. అలాగే తీవ్రమైన కరువు రావడంతో 2004 ఎలక్షన్స్కి దిగిన టీడీపీకి కేవలం 47 ఎమ్మెల్యేలు, 5 ఎంపీ స్థానాలు మాత్రమే వచ్చాయి. 2004 నుంచి 2009 వరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఎప్పుడూ విశ్రాంతి తీసుకోలేదు. లీడర్లను, కార్యకర్తలను, ప్రజలను ఉత్సాహపరుస్తూ ముందుకు వెళ్లారు. 2009లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టి పోటీలోకి దిగడం, అలాగే టీఆర్ఎస్ వామపక్షాలను కలుపుకొని ఎన్నికల బరిలోకి దిగి కేవలం 92 ఎమ్మెల్యే సీట్లు మాత్రమే వచ్చాయి. దానితో మళ్లీ ప్రతిపక్షానికే పరిమితం అవ్వాల్సి వచ్చింది. 2009 సెప్టెంబర్ 2న వైఎస్ చనిపోవడంతో ఏపీ రాజకీయాల్లో మార్పులొచ్చాయి. వేరే వాళ్ళు సీఎం అవ్వడం, వైఎస్ జగన్కు సీఎం పదవి ఇవ్వకపోవడంతో వేరే పార్టీని పెట్టడం, రాష్ట్ర విభజనతోటి కాంగ్రెస్ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింది. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్కి 2014లో జరిగిన ఎన్నికల్లో సిబిఎన్ గారు తొలి ముఖ్యమంత్రి అయ్యారు. ఏపీని అభివృద్ధి చేయడానికి రైతుల నుంచి 30,000 ఎకరాలను సేకరించిన తొలి సీఎంగా పేరు సంపాదించుకున్నారు. అమరావతిని రాజధానిగా, వైజాగ్ని ఐటీ హబ్గా పనిచేయడం మొదలుపెట్టారు. ఇక 2014 అక్టోబర్లో వైజాగ్లో వచ్చిన హుదూద్ తుఫాను మనం ఎవరూ మర్చిపోలేదు. కానీ దాన్ని టెక్నాలజీతోటి ముందే కనిపెట్టి చాలామందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తరువాత ఆ తుఫాన్ సృష్టించిన నష్టాన్ని అంతటినీ తనే స్వయంగా అక్కడే ఉండి మొత్తాన్ని సరిచేశారు. అంతేకాకుండా వైజాగ్ని సుందరమైన నగరంగా తీర్చిదిద్దారు. 2015 అక్టోబర్ 22న ప్రధాని చేతుల మీదుగా అమరావతి శంకుస్థాపన జరిపించారు. అన్నా క్యాంటీన్లు పెట్టి కేవలం 5 రూపాయలకే అందరికీ భోజనాన్ని అందించారు. చంద్రన్న పథకం, పసుపు కుంకుమ, నిరుద్యోగ భృతి, పెన్షన్ని 2,000కి పెంచారు. ఆశా వర్కర్ల జీతాలు పెంచారు. 2019లో ఒంటరిగా ఎలక్షన్లోకి దిగిన సిబిఎన్ గారు ఆ ఎలక్షన్లో వైసీపీకి 151, టీడీపీకి కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చాయి. టీడీపీ మళ్లీ ప్రతిపక్ష స్థానానికి పరిమితమైంది. ఉమ్మడి ఏపీలో అత్యధిక కాలం 9 సంవత్సరాలు సీఎంగా చేసిన ఘనత ఆయన సొంతం. ఇండియా టుడే ద్వారా నిర్వహించిన ఓటింగ్లో 2016లో ఆదర్శ పురస్కారం పొందారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎదుర్కోని ఎన్నో సమస్యలను 2019 నుంచి 24 వరకు ఎదుర్కొన్నారు. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వర్ గారిని అవమానించడంతో ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభ, దీన్ని గౌరవ సభగా మార్చి మళ్లీ అసెంబ్లీలోకి అడుగు పెడతానని ప్రతిజ్ఞ చేశారు. ఎన్నో అవమానాలను, వ్యక్తిగత దూషణలు భరించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ఈ రాజకీయాలను ఎప్పుడూ చూడలేదని స్వయంగా ఆయన చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది ఇలా ఉండగా అనూహ్యంగా సెప్టెంబర్ 9, 2023 శనివారం తెల్లవారుజామున సిబిఎన్ గారిని అరెస్ట్ చేశారు.
స్కిల్ డెవలప్మెంట్లో స్కామ్ జరిగిందని అరెస్ట్ చేయడం జరిగింది. 409 సెక్షన్ వలన బెయిల్ రావడం కష్టమైంది. 53 రోజుల తర్వాత కండిషనల్ బెయిల్ మీద విడుదలయ్యారు. 2024 జరిగిన ఎలక్షన్లో బీజేపీ జనసేనతోటి పొత్తు పెట్టుకొని చారిత్రాత్మక విజయాన్ని సాధించారు. పొత్తులో భాగంగా 164 ఎమ్మెల్యే సీట్లను గెలిచి చరిత్ర సృష్టించారు. 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సిబిఎన్ గారి పాలనలో మళ్ళీ ఏపీ అభివృద్ధి పదంలో పరుగులు పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ 40 సంవత్సరాల పైన సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సిబిఎన్ గారు రాజకీయ పరంగా అందరికీ ఆదర్శం. 7 పదుల వయసులో కూడా అలుపెరగకుండా శ్రమిస్తున్న శ్రామికుడు ఇతను. ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన సిబిఎన్ గారి విజన్ అపోజిషన్ పార్టీస్ కూడా కాదనలేనివి. ఏ పార్టీకి అనుకూలంగా ఏ పార్టీకి వ్యతిరేకంగా ఈ వీడియో చేయట్లేదు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి దేశ రాజకీయాలను రాష్ట్ర రాజకీయాలను శాసించిన ఈ విజనరీ లీడర్, ఈ చాణక్యుడి గురించి ఈ తరం వారు తెలుసుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతోటి మిమ్మల్ని కలుస్తాను. థ్యాంక్ యూ. స్టే బ్లెస్డ్. బాయ్ బాయ్.